హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? మరి అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మీరందరూ చల్లగా ఉండాలి. ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడు చల్లగా చూడాలని నేనైతే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మరి నిన్నైతే బయటికి వెళ్ళానన్నమాట. బయటకంటే నిన్నైతే శుక్రవారం ఏం కాదండి. మరి నిన్నైతే సండే. కానీ మా అమ్మాయి సాపర్ వెళ్తుంది, అదే ఇంటికి వెళ్తుంది అన్నమాట. ఇండియాకి మా మేనమామ కూతురు. మరి ఏమన్నా కొనుక్కోవాలంటే మరి అలాగని నేను కూడా మా సార్ కాడికి పోయాను. మా ఫ్యామిలీ వాళ్ళు ఇంటికి పోతున్నారు, మరి నేను కానీ ఏమన్నా కొనుక్కోవాలి అనేసి అడిగాను అనమాట. అంటే ఫస్ట్లో అయితే ఒప్పుకోలేదు. సండే కదా, పిల్లలకు స్కూళ్ళు ఉంటాయి. ఇక్కడ శుక్రవారం మాత్రమే బయటికి పంపుతారనమాట. మరి నేనైతే బయటికి ఏమీ పోనండి. నేను పోయి ఇప్పటికి సంవత్సరం అయితే అంది బయటికి వెళ్ళి. అదే 2.5 సంవత్సరానికి 3 సార్లు అంటే వెళ్ళాను. మరి నిన్నైతే అడిగాననమాట. పోయిన వారం అడిగితే పోమన్నారు. మరి మా పిల్ల వాళ్ళకైతే వాళ్ళ సారోళ్ళు అయితే బయటికి తీసుకెళ్ళారు. వాళ్ళకి వచ్చేదానికైతే మరి అవ్వలేదనమాట. మరి నేనైతే సాలిచ్చేసాను, వాళ్ళు సాలిచ్చేసారు. మరి నిన్నైతే పోయాననమాట బయటికి. సరేలే పోయి వంట అన్నీ చేసేసి పోయి మళ్ళీ తొందరగా రా అని చెప్పారు. నేనైతే పొద్దున్నే లేచి నిన్న పని అంతా చేసుకొని క్లీన్ చేసుకొని వాళ్ళకి టిఫిన్లు చేసి పెట్టి మరి అవన్నీ కడుక్కొని ఇల్లంతా శుభ్రం చేసి అవన్నీ చేసేసి వంట చేసి 2 అయిపోయిందనమాట. మరి 2కైతే నేను మా పిల్ల వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను. ఆడికి వెళితే మరి వాళ్ళు మేము కలిపి బస్ స్టాప్కి పోయానమాట. బస్సు ఎక్కి అక్కడ మన షాపులకు పోయేదానికి మాలయాకి. మరి ఆ బస్సులు అయితే అస్సలు రాలేదండి. మధ్యాహ్నం టైం కాబట్టి అస్సలు రాలేదన్నమాట. మరి రాకపోతే అక్కడే మాకు ఎక్కువ టైం అయిపోయింది. మరి మేమైతే బస్ ఎక్కి ట్రాఫిక్లో అవన్నీ పోయాక టైం అయితే 4 అయిపోయిందనమాట. మళ్ళీ 6 గంటలకు రామంటే 6 గంటలకు ఎక్కడ రావాలి మేము? టైం అయితే సరిపోలేదు. మరి నేనైతే రాత్రి 8 గంటలకు వచ్చాను. ఫోన్ చేసి కోప్పడ మాకు సరేలే అనుకొని మళ్ళీ ఏం అనలేదనమాట. మరి నేనైతే ఒక వస్తువు కొన్నానమాట. నాకు ఎన్ని రోజుల నుంచి నా కళ ఇప్పుడైతే నెరవేరిందనమాట. సంవత్సరం నుంచి కళ. అంటే ముందుగానే కొని పంపాను. మరి అయితే మా పాపకు నచ్చలేదనమాట. నచ్చలేదంటే నచ్చింది, కానీ ఒకరికొక ఇష్టం ఉంటుంది కదా. మరి అలాగని మా అమ్మాయి కానీ మరి వేరే మోడల్ కమ్మలు కావాలనేది మరి సరేలని అవి అయితే నాకు ఉంచుకున్నాను. మరి నేనైతే ఈరోజైతే మా అమ్మాయికి అయితే ఒకటి కొనేసాను అనమాట. అవి ఏందని చూపిస్తాను. అది అయితే ఎవరికి లేని శక్తి మరి వీటికైతే ఉంది. ఇది ఆకాశాన్ని కూడా తాకగలుగుతుంది. ఇంకా కొద్ది రోజులు పోతే మరి అలాంటిది అయితే నేను కొన్నాను అనమాట. ఏదో చూసేయండి, సరేనా? చూడండి ఫ్రెండ్స్, అయితే కొన్నాను బుట్ట కమ్మలు అనమాట. 3 స్టెప్పులు వచ్చాయి. అంటే పెద్ద ఏం కాదండి, చిన్న అయినా కానీ డబ్బులు మాత్రం ఎక్కువేనమాట. మరి ఇవి వచ్చి 7 గ్రాములకు వచ్చి కొద్దిగా తక్కువ ఉండాలి. ఇవి వచ్చి 150 దినాలు పడాయి డబ్బులు. మరి దీని రేట్ అయితే 150 దినాలు. నేనైతే 150 దినాలు ఇచ్చాను. వాళ్ళైతే ఎక్కువ చెప్పారు, 185 దినాలు ఏమో చెప్పారు. మరి మేము తగ్గించి 150 దినాలకు వచ్చామన్నమాట. మరి 150 దినాలు అంటే మన డబ్బు 40,000 పైనేనండి. 42,000 అలా పోతుందన్నమాట. అయితే కొన్నాను మా అమ్మాయికి. మరి ఎన్ని రోజుల నుంచి ఆశ అయితే ఈరోజు అయితే నెరవేరిందనమాట. నెరవేరింది. మా పాపకైతే ఇలాంటి కావాలని అనుకుంటా ఉన్నది. మరి అందుకని అమ్మ నాకు అయ్యేది అమ్మని చెప్పింది, ఏది అమ్మనింది. మరి అయితే నేను మా అమ్మని ఇంతకుముందు పంపించాను, అవి అయితే నాకు ఉంచుకున్నాను. మరి అయితే మా అమ్మాయికి అయితే నేను నిన్న అయితే కొన్నానండి. ఎలా ఉన్నాయి, బాగున్నాయా? మరి బాగుంటే ఒక లైక్ చేయండి, సరేనా? మన వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ఇంకొకరికి చూసే అవకాశం ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కదా. నాకైతే నచ్చాయి, మా అమ్మాయికి కూడా నచ్చాయి. మరి అదేనండి, ఎవరికి తాకలేని శక్తి వీటికే మరి ఉండేది, అని ఎవరికి లేదన్నమాట. వీటికి మాత్రం తాకే శక్తి ఉంది. మరి గంగా రాబోయే కాలంలో మాత్రం గ్యారెంటీగా ఆకాశాన్ని తాకుతాయి అన్నమాట. ఇప్పటికే సగం తాకాయి. మరి ఇంకా పూర్తిగా తాకాలంటే ఇంకా ఒక పడుతుంది టైం ఎంత పడుతుందో మనకైతే తెలియదు. వీటికి మాత్రమే ఆ శక్తి ఉందన్నమాట. ఆకాశాన్ని తాకే శక్తి మరి వీటికైతే ఉంది ఫ్రెండ్స్, సరేనా? ఓకే, బాయ్.